హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే కడాయి అయితే పెట్టాను. అదైతే హీట్ అయ్యాక అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాను. అవి అయితే బాగా వేగాలి. అవి వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర అయితే వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశాను. అలాగే అల్లం కూడా వేసాను. అవి అయితే ఒకసారి కలపాలి. అందులోనే టొమాటో ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేశాను. అవి బాగా మగ్గాలి. వంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి అయితే మగ్గి లోపల నేను వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన ముక్కలు అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేయాలి. అవి అయితే వేసేసాను. అవి అయితే మగ్గుతున్నాయి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గుతున్నాయి. అందులోనే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. ఒకసారి అయితే తిప్పాలి. అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. అలాగే చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే తిప్పేసి అయితే నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గుతున్నాయి. నేను ఇవైతే రోట్లో అయితే రుబ్బుకుంటాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవైతే బాగా మగ్గిపోతున్నాయి. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసి నేను రోట్లో అయితే రుబ్బుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, రోట్లో అయితే రుబ్బేసి తెచ్చాను. ఇవైతే తాలింపు అయితే వేయాలి. అందులో ఒక కడాయి అయితే పెట్టాను. అందులో అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆ ఆయిల్ అయితే హీట్ అయ్యాకైతే నేను తాలింపులు అయితే వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసాను. అవి అయితే బాగా వేగాలి. అవి వేగిన తర్వాత అయితే అందులోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. అలాగే ఎండుమిర్చి కూడా కట్ చేసి అయితే వేస్తున్నాను. అవి అయితే వేగుతున్నాయి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయిపోతున్నాయండి. అందులోనే నేనైతే ముందుగా అయితే రెడీ చేసుకున్నాను కదా పచ్చడి రుబ్బి, అందులోనైతే నేను ఈ తాలింపు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే 2 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. నేను ఒకసారి అయితే కలిపేస్తున్నాను పచ్చడిని. చూడండి ఫ్రెండ్స్,